కార్మికుల కనీస వేతన సవరణ చట్టాలను చట్టబద్ధంగా, శాస్త్రీయంగా, సంపూర్ణంగా ప్రభుత్వాలు అమలు చేయాలని వేములవాడ హమాలీ సంఘం గౌరవ అధ్యక్షులు పొలాస నరేందర్ అన్నారు. ఇక 139వ కార్మిక దినోత్సవం సందర్భంగా వేములవాడ హమాలీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకలలో పాల్గొని కార్మిక జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొలాస నరేందర్ మాట్లాడుతూ సంఘటిత, అసంఘటిత కార్మికుల సంక్షేమంపై అమలు చేస్తున్న పాత చట్టాలను పక్కకు పెట్టి కొత్త చట్టాలను అమలు చేయాలని, వేతన సవరణలో ప్రభుత్వాల జాప్యంతో కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని, వారి జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు దక్కవలసిన అన్ని పథకాలను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు గజ్జెల శేఖర్, ప్రధాన కార్యదర్శి గుండం బాలయ్య, సంఘ నాయకులు లింగాపురం పోచమల్లు, బెగిని కిషన్, వెల్పుల ఎల్లయ్య, బొడ్డు శేఖర్, చంద్రగిరి సందయ్య, గుండం దాసు, అంగులూరి గుణ తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి 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 కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి. ఈరోజు వేములవాడలోనే కాకుండా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచ దేశాల్లో మేడే కార్మిక దినోత్సవాన్ని కార్మికులు ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు కార్మికులకు పండుగ దినము, పర్వదినము, శుభదినము. కార్మికుల హక్కుల కొరకు, వారి శ్రమకు తగ్గ ఫలితాలను సాధించడం కొరకు పోరాడి హక్కులను సాధించుకున్న రోజు ఈరోజు మేడే దినమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. చికాగోలో కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని, 18 గంటలు పనిచేయడం వల్ల ఒళ్ళు గుల్లవుతుందని, శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదని, 18 గంటల పని సమయాన్ని తగ్గించాలని ఉద్యమాలను చేపట్టగా 12 గంటలకు సమయాన్ని కుదించడం జరిగింది. 12 గంటలతో పాటు 8 గంటల సమయాన్నే కార్మికులకు పనిదినంగా ప్రకటించాలని ఎన్నో ఉద్యమాలు చేయగా మరి చికాగో పట్టణంలో చేపట్టిన ఉద్యమాల్లో భాగంగా అమెరికా వాళ్ళు నాడు 8 మంది కార్మికులను దారుణంగా కాల్చి చంపడం జరిగింది. ఆ దారుణంగా కాల్చి చంపడం వల్ల ఆ రక్త మడుగుల్లో కార్మికుల బట్టలు తడవడం వల్ల దానికి ఎర్ర గుర్తుగా గుర్తించి మరి మేడే పేరు పెట్టి ఆ మేడే సందర్భంగా ప్రతి సంవత్సరం మేడే రోజున మరి కార్మికులు యావత్ ప్రపంచంలో మేడే దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితులలో మరి నిత్యావసర వస్తువులు ఆకాశానికి అంటాయి, వైద్యం ఖరీదైంది, విద్య ఖరీదైంది. మరి కార్మికుల శ్రమకు తగ్గ ఫలితాలు లభించడం లేదు కాబట్టి మరి కార్మికులకు కొత్త చట్టాలను తయారు చేసి వారి శ్రమకు తగ్గ ఫలితాలను అందజేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఈ సందర్భంగా కోరుతున్నాం. అంతేకాకుండా ఎంతోమంది నిరుపేద కార్మికులు ఉన్నారు. మరి కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలు అందించాలని, మరి వారికి నివేశ స్థలాలను అందించాలని, ఇళ్లను కూడా నిర్మించి ఇవ్వాలని, మరి వారి పిల్లలకు కూడా విలువైన వైద్యం, విలువైన విద్యను అందించి కార్మికులను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను